మిఠాయి ప్యాకెట్ను 24 మంది పిల్లలకు పంచినప్పుడు ప్రతి ఒక్కరికి 5 మిఠాయిలు వస్తాయి. ఆ పిల్లల సంఖ్య 4 తగ్గితే ఒక్కొక్కరికి ఎన్ని మిఠాయిలు వస్తాయి? చూడండి, మొదటగా ఏముందంటే 24 మంది పిల్లలకి మిఠాయిలను పంచినప్పుడు ఒక్కొక్కరికి 5 వచ్చాయమ్మా. అయితే పిల్లల సంఖ్య అనేది 4కి తగ్గింది అంటే 20. అప్పుడు మిఠాయిల సంఖ్య అనేది ఎంత వస్తుంది అని అడిగారు. చూడండి, ఇక్కడ మనకి పిల్లల సంఖ్య అనేది తగ్గడం జరిగింది. అప్పుడు మిఠాయిల సంఖ్య అనేది ఏంటవుతుంది? పెరుగుతుంది. కాబట్టి ఇవి విలోమానుపాతంలో ఉంది. అంటే 24 ఇంటూ 5 ఈక్వల్ టు 20 ఇంటూ y2. 5 ఒకట్ల 5 నాలుగుల, 4 ఒకట్ల 4 ఆరుల, y2 ఈక్వల్ టు 6. అంటే ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయమ్మా? 6 రావడం జరుగుతుంది.